నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సాంకేతిక ప్రపంచంలో నిత్యం సంచలనాలు సృష్టించే ఎలాన్ మస్క్ మరోసారి సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈసారి ఆయన గురి ప్రపంచంలోని అతిపెద్ద విజ్ఞాన బండారమైన వికీపీడియాపై. మస్క్ తన XAI సంస్థ ద్వారా కృత్రిమ మేధస్సుతో నడిచే గ్రోకీపీడియా వెర్షన్ 0.1 ను అధికారికంగా విడుదల చేశారు. ఇది నేరుగా వికీపీడియాకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరి కొత్త AI ఆధారిత విజ్ఞాన వేదికలో ఎలాంటి విప్లవాత్మక ఫీచర్లున్నాయి? వికీపీడియాకు దీనికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలేంటి? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ జ్ఞానమంతా ఇప్పుడు మళ్ళీ చేంజ్ కాబోతోంది. వికీపీడియాకు ఎండ్ కార్డ్ పడబోతుందా అంటే అవుననే అనాలి. ఎలాన్ మస్క్ ఏం చేసినా బిగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఆయన కొత్త టాయ్ పేరు గ్రోకీపీడియా. ఈ గ్రోకీపీడియా వర్షన్ 0.1 సాధారణమైన AI కాదు. దీన్ని XAI సంస్థకు చెందిన గ్రోక్ AI మోడల్ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ హ్యూమన్ ఎడిటర్స్ ఉండరు. సమాచారాన్ని క్రియేట్ చేయడం, చెక్ చేయడం, అప్డేట్ చేయడం అంతా AI హ్యాండిల్ చేస్తుంది. అంటే గంటల కొద్దీ వెయిట్ చేసే ప్రొసీజర్ ఉండదు. స్పీడ్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. మస్క్ ఏమన్నారంటే గ్రోకీపీడియా వర్షన్ 0.1 స్టేజ్ లోనే వికీపీడియా కంటే బెటర్ గా ఉంది. వర్షన్ 1.0 వస్తే 10 రెట్లు అద్భుతంగా ఉంటుందని ఆయన X వేదికగా గ్యారంటీ ఇచ్చారు. 8,85,279 ఆర్టికల్స్ ను భారీ కంప్యూటింగ్ పవర్ ఉపయోగించి లాంచ్ చేశారు. దీని ఫీచర్స్ ఏంటి అంటే సింపుల్ లేఅవుట్, సెర్చ్ బార్ ఉంటుంది, సంక్షిప్తమైన నిజమైన సమాచారం ఉంటుంది. యూజర్లు డైరెక్ట్ గా ఎడిట్ చేయలేరు. గ్రోక్ చాట్ అసిస్టెంట్ ద్వారా దిద్దుబాట్లు సబ్మిట్ చేయాలి. AI దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ గా ఓపెన్ సోర్స్. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం. స్టార్టింగ్ లో చాలా కంటెంట్ వికీపీడియా నుంచే లైసెన్స్ తీసుకున్నారు. ఆర్టికల్స్ లో సోర్సెస్ క్లియర్ గా లేవని కొంతమంది డౌట్ పడుతున్నారు. AI అప్డేట్స్ వల్ల AI బియాస్ రావచ్చు, కీలక వివరాలు మిస్ అవ్వచ్చు అని కూడా అపోహలున్నాయి. ఏదేమైనా విజ్ఞాన సృష్టిలో AI టెక్నాలజీతో మస్క్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఒక విప్లవాత్మక అడుగు.